వెల్కమ్ బ్యాక్. సో సవాళ్ల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఓవైపు హరీష్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. హరీష్ రావుతో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఇంకా బీఆర్ఎస్ పార్టీ కీలకమైనటువంటి నాయకత్వం కూడా హరీష్ రావుతో పాటు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హరీష్ రావును కంచన్బాగ్ పోలీస్ స్టేషన్కు తరలించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు మరి కాసేపట్లోనే తెలంగాణ భవన్లో కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడబోతున్నారు. అయితే ఇందులో భాగంగా ఒక చైర్ని మాత్రం జూపల్లికి వదిలేశారు. ఒక చైర్ జూపల్లి కోసం ఎదురు చూస్తోందంటూ జూపల్లి పేరుతో ఉన్నటువంటి చైర్ని కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఖాళీ చైర్ని పెట్టడం జరిగింది. సో సవాళ్ళకు ప్రతి సవాళ్ళు ఉన్నాయి. ఖచ్చితంగా హరీష్ రావు గన్ పార్క్ బయలుదేరుతున్నా అని చెప్పారు. అందుకే నేను గన్ పార్కే పోతున్నా, అక్కడికే రండి అని చెప్పేసి, నేను వస్తున్నా మీరు రావాలని చెప్పేసి హరీష్ రావును అదుపులోకి తీసుకున్న తర్వాత జూపల్లి కృష్ణారావు ఈ మాట అంటున్నారు. జూపల్లి కృష్ణారావు గన్ పార్క్ పోతారా, బ్యాక్ స్టెప్ తీసుకుంటారా? మరోవైపు మంత్రులు కూడా మరి కాసేపట్లోనే మీడియా ముందుకు వచ్చి మాట్లాడబోతున్నారు. సో మరి కాసేపట్లోనే కాంగ్రెస్ పార్టీ నుంచి అటు అడ్లూరు లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ ప్రెస్ మీట్లో మాట్లాడబోతున్నారు. సో ఈరోజు డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి పంపకాలు ఉన్నాయి. సో వాటికి సంబంధించి ఆ పంపకాల తర్వాత ఈరోజు మధ్యాహ్నం 12 గంటల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడబోతున్నారు. సో హరీష్ రావును కంచన్బాగ్ పోలీస్ స్టేషన్కు పోలీసులు తరలించారు. చర్చకు పట్టుబడి ఈ అంశంలో వీళ్ళు చేసిన తప్పిదాలన్నీ కూడా బయటకు మమ్మల్ని మాట్లాడే మీకు ధైర్యం లేదు. మేము మాట్లాడితేనే 6 మంత్రులు లేచి అడ్డుపడుతున్నారు. మేము అడిగే ప్రశ్నలకే సమాధానం చెప్పే పరిస్థితి లేదు. కేసీఆర్ గారు మాకు ఏ డైరెక్షన్ ఇస్తే వారి డైరెక్షన్ లోనే బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తాం. సవాలు చల్లగా జారిపోవడము చూస్తూనే ఉన్నాం. గంటల నుంచి కూడా అనేక సందర్భాల్లో ఇదే పరిస్థితి. వాళ్ళు గన్ పార్క్ దగ్గర వచ్చి కూర్చున్నామంటారు. మరి మా వాళ్ళని మరి ఏదైతే వైఫల్యం ఉన్నదో పారిపోతున్నటువంటి ఫోన్లు ఎత్తలేదంటే వాళ్ళు చర్చకు సిద్ధంగా లేరని నేను భావిస్తా ఉన్నా. చర్చకు సిద్ధంగా ఉంటే ఫోన్లు ఎత్తేవాళ్ళు, మాతో మాట్లాడేవాళ్ళు, పోలీసులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వాళ్ళని పంపించండి అని పోలీసులకు చెప్పేవాళ్ళు. ఒకవైపు వాళ్ళు ఏదో వచ్చినట్టు మేము రానట్టు పోలీసులను అడ్డం పెట్టుకొని ఒక డ్రామా నడుపుతా ఉన్నారు. రాష్ట్ర ప్రజలకు అర్థమైతలేదా? నిజంగా తప్పు చేయని వాళ్ళు అయితే